హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. రోజు నేను 5 o'clockకే నిద్ర లేస్తూ ఉంటాను. కానీ సండే రోజు మాత్రం 6:30కే మెలకు వచ్చేసి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి హాల్ అంతా సర్దుకున్నాను. అలాగే బెడ్రూమ్స్ అన్నీ కూడా ఫస్ట్ సర్దుకున్నానండి. తర్వాతే కిచెన్లోకి వచ్చాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్గా ఉగ్గాని చేద్దామని కావాల్సిన ప్రిపరేషన్ వన్ సైడ్ చేసుకుంటూ ఉన్నాను. వన్ సైడ్ అయితే కాఫీ పెట్టుకుంటున్నాను అనమాట. మార్నింగే లేచాను అని చెప్పాను కదా, అప్పుడే జీరా వాటర్ కూడా పెట్టుకొని తాగాను. జీరా వాటర్ తీసుకున్న తర్వాత ఇల్లంతా సర్దడము, అలాగే ఇల్లు చేయడము, ఆ పనులు చేసుకున్నానండి. 1 hour పట్టింది నాకు. తర్వాత కిచెన్లోకి వచ్చి పనులు చేసుకుంటున్నాను. ముందైతే బొరుగులు నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఈలో పాలు కూడా కాగాయండి. కాఫీ కలుపుకుంటున్నాను. ఈరోజు నేను లంచ్లోకి అయితే మాత్రం ప్రాన్ కర్రీ, ప్రాన్ బిర్యానీ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. అలాగే చికెన్ పికిల్ కూడా పెడదాం అనుకుంటున్నాను. మా ధనుష్ అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. దాదాపు కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోతుంది, కానీ నేను ఇంకా చికెన్ పికిల్ పెట్టలేదు. ఇంట్లో ఉంటే మధ్యాహ్నం టైంలో కొంచెం రైస్లోకి వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది కదా, ఇంట్లో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. బయట నుంచి ఎందుకులే, ఇంట్లో ప్రిపేర్ చేస్తే సరిపోద్ది కదా అని చెప్పి మా వారిని బయటకు వెళ్ళారనమాట. ఎలాగో ఈయన మార్కెట్కి వెళ్ళారు. వస్తూ చికెన్ కూడా తీసుకురమ్మన్నాను. ప్రాన్ తీసుకొస్తానని చెప్పారనమాట. టెడ్డీకి ప్రాన్ అంటే చాలా ఇష్టం, ఫిష్ కంటే కూడా, చికెన్ కంటే కూడా. కానీ క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఉంటుందండి బాబు. క్లీనింగ్ వీడియో ఆల్రెడీ చేసున్నాను. అంతకుముందు సండే వీడియో తీసుకున్నా అనమాట. కానీ ఇంతవరకు పోస్ట్ చేయడం నాకు అవ్వలేదు. బ్యాక్ టు బ్యాక్ వీడియోలు అయితే ఉన్నాయి. కమింగ్ సూన్ వీడియో పోస్ట్ చేస్తాను. మనము రొయ్య తీసుకుంటాం కదా, రొయ్య చాలా ఈజీ చేయడం అనుకుంటాము. వాళ్ళు నీట్గా క్లీన్ చేసి ఇస్తారు అనుకుంటాం కదా, కానీ దాంట్లో నరం ఉంటుందండి. మనం చాకుతో చిన్నగా అలా చీల్చేసి నరం తీసేయాలి. అది హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదు, డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. సో ఆ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. క్లీన్ చేసుకున్న తర్వాతే రొయ్యలు వండుకున్నాను అనుకోండి బాగుంటుంది. కానీ ఆ క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. ఒక 1/2 kg తీసుకున్నా కూడా మనకి ఒక 1/2 hour పైనే పడుతుంది అనమాట. అలవాటు ఉంది కాబట్టి నాకు, అలవాటు లేని వాళ్ళకి ఇంకా టైం పడుతుంది. అందుకే తెచ్చుకొని క్లీన్ చేయాలంటే అప్పుడప్పుడు బద్ధకం వస్తుంది అనమాట. కాఫీ తాగిన తర్వాత నేను కిచెన్లోకి అయితే వచ్చానండి. ఉగ్గాని రెసిపీ ఎలా చేసుకోవాలి ఈజీ వేలో చూపిస్తాను. ముందు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక 5-6 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకున్నానండి. కారము యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కదా. కొంతమంది ఎండుమిర్చి కూడా వేసుకుంటారు, అది మీ ఇష్టం. కానీ పచ్చిమిర్చి వేసుకున్నాము, కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి కొంతమంది పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టి వేసుకుంటారు పోపులో, బట్ నేను అలా చేయట్లేదు. ఇది కూడా 2-3 రకాలుగా చేసుకోవచ్చు అండి. ఎలా చేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం పులుపు కోసం ఏంటంటే టమాటో యాడ్ చేశాను. చాలామందికి టమాటోస్ లైక్ చేయరు కదా, అలాంటి వాళ్ళు ఫైనల్గా నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుందండి. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా, పిల్లలకి మా వారికి ఇచ్చిన తర్వాత నేను పెట్టుకొని చూపిస్తున్నాను. యాక్చువల్లీ నేను కిందే కూర్చొని తింటాను, వీడియో కోసం అలా టేబుల్ మీద అయితే కూర్చుంటున్నాను. ఇంకా మిగిలిన పనులు ఉంటాయి కదా నాకు, ఆ పనులు కూడా చేసుకున్న తర్వాత వచ్చేసి ఒక పక్క ప్రాన్ కర్రీ చేస్తున్నాను. వన్ సైడ్ అయితే ప్రాన్ బిర్యానీ కూడా రెడీ చేసుకున్నాను. ఫైనల్గా వీడియో తీసుకున్నానండి. అప్పుడు గుర్తొచ్చింది, అవును వీడియో సగంలో ఆపాను కదా, కంటిన్యూ చేద్దాము అని చెప్పి. చాలా ఈజీ వేలో చేసుకుంటానండి వంటలన్నీ కూడా. ఎక్కువ మసాలాలు అలా లేకుండా కొంచెం తక్కువ ఆయిల్తో చేస్తూ ఉంటాను. మీరు కూడా వీడియోలో చూస్తూ ఉంటారు కదా. లంచ్ అది కంప్లీట్ అయిన తర్వాత మధ్యాహ్నం 1 hour రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మాల్కి అయితే వచ్చాము. తమిళనాడులో నాకు ఒక విషయం మాత్రం బాగా నచ్చుతుందండి. ప్రతి ఒక్కరూ టెంపుల్స్కి వెళ్ళినా చాలా ట్రెడిషనల్గా వస్తారనమాట. పంచలు కంపల్సరీ కట్టుకుంటారు. అది కొంచెం ఒక 18-19 years నుంచి ఆ పిల్లలు పంచ కట్టుకోవడము, టెంపుల్స్కి రావడము, వాళ్ళ కల్చర్ వాళ్ళు ఎంత బాగా ఫాలో అవుతారో అని నాకు భలే నచ్చుతారు. అండ్ వాళ్ళకి చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. ఒక మాట మీద ఉంటారు.
అస్సలు నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు ఆ విషయంలో. అండ్ ఇక్కడ మాల్‌లో ఏంటంటే అతను ఫ్లూట్ అది వాయిస్తూ ఉన్నారు. వన్ సైడ్ దీపాలు వెలిగిస్తూ ఉన్నారనమాట. చూసారు కదా! ఆహ్, ఎంత బాగా చక్కగా పంచెలది కట్టుకొని ట్రెడిషనల్‌గా చేస్తూ ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా గొప్ప విషయం అనే చెప్పొచ్చు. అంత పెద్ద ఏజ్డ్ అతను చక్కగా ఫ్లూట్ అది వాయిస్తూ ఉన్నాడు. ఎక్కువ పాటలు, సౌండ్స్ వస్తూ ఉన్నాయండి. అందుకే రియల్‌గా పెట్టలేకపోయాను. వీడియో అయితే తీసుకున్నాను కానీ. అండ్ చికెన్ తెప్పించాను అని చెప్పాను కదా! బోన్‌లెస్ చికెను ఒక హాఫ్ కేజీ అండి. మధ్యాహ్నం నీట్‌గా వాష్ చేసి కొంచెం పసుపు, సాల్ట్ కలిపేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. బయట పెడితే మళ్ళీ నీరులాగా అవుతది, పాడైపోతుందేమో అని చెప్పి బయట నుంచి త్వరగానే వచ్చేసాంలేండి. 7:30 కల్లా ఇంటికొచ్చేసాము. అలాగే మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత 1 అవర్ రెస్ట్ తీసుకున్నానని చెప్పాను కదా! తర్వాత గ్రాసరీస్‌కి వెళ్ళాను. ఈ మంత్‌లో అసలు బయటికి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకోవట్లేదు. ఓన్లీ వెజ్జీస్ అయిపోయినవి తెచ్చుకుంటున్నాను తప్ప ఫుల్ ప్లెడ్జ్డ్‌గా గ్రాసరీస్ తెచ్చుకోలేదు. అవి కూడా తెచ్చుకున్నాను. హాల్‌లో పెట్టున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఎన్ని పనులో అసలు మధ్యలో అంటే వంట చేసుకుంటూనే బట్టలు ఆరేయడం కానీ, బట్టలు మడత పెట్టడం కానీ అలా పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు. ధనుష్ ఇప్పుడు ఈ వీడియో తీస్తున్న టైంకి కాలేజ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తున్నాను కదా! ఈ టైంకి కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది, వెళ్తున్నాడులేండి. అప్పుడైతే కాలేజ్ ఏమీ లేదు. ఇంకా హాలిడేస్‌లోనే ఉన్నాడు కదా! టెడ్డీ అయితే 10th స్టాండర్డ్ ఇప్పుడు. టెడ్డీ స్టడీస్ మీద కాన్సంట్రేట్ చేయాలి. అలాగే చదువుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ పిల్లలకి పనులేం చెప్పను, నేనే చేసుకుంటాను. మా వారికి మాత్రం ఇంకా సండే ఒక్కరోజే దొరుకుతుంది. సమ్‌టైమ్స్ సాటర్‌డేస్ కూడా హాలిడే ఉంటుంది కానీ ఎందుకు పనులు చెప్పడం అని చెప్పి నాకు చెప్పాలి అనిపించదు. నా పనులు నేనే చేసుకుంటూ ఉంటానన్నమాట. మ్యారినేట్ చేసిన తర్వాత ప్రాసెస్ మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా పసుపు అండ్ కొంచెం సాల్ట్ కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను కదండి. మ్యారినేట్ అవుతే బాగుంటుంది. ఒక 15 మినిట్స్ మ్యారినేట్ అయితే సరిపోతుందండి. ఈలోపు బాండీ పెట్టుకొని ఇందులోకి 1.5 కప్పు శనగ నూనె యాడ్ చేసుకున్నాను. బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ కూడా యాడ్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని చికెన్ తీసి వేరే ప్లేట్లో పెట్టుకొని చల్లారిన తర్వాత మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి స్టవ్ ఆపేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. నేను ఇక్కడ మసాలా అంతా కూడా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్కి మాత్రమే చెప్తున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఆవపిండి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు, కారము 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయలు 3 తీసుకొని పిండి జ్యూస్ తీసుకున్నానండి ఈ కప్పులో. మా కారం కొంచెం ఘాటుగా కారంగానే ఉంటుంది కాబట్టి నేను అంత తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న కారం క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇక్కడ ఆయిల్, అదే ఆయిల్ మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇందాక ఆపానని చెప్పాను కదా, ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి. వేయించుకున్న తర్వాత ఇందులోకి చికెన్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. చికెను యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆవపిండి, అలాగే గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. 1 బై 1 అన్నీ కూడా. మీరు సరిపడా కారం, ఉప్పు పర్ఫెక్ట్గా వేసుకోండి, సరిపోతుంది. నాకు ఇక్కడ కొంచెం కారం తక్కువ అన్నట్టు అనిపించింది. ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోయేది. ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్ కానీ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇది నాన్ వెజ్ పికిల్ కదా, బాగుంటుంది. ఈ మసాలాలన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు ఒక్కసారి మొత్తం కలిపేసుకొని బురుగు బురుగుగా ఉంది కదా, ఈ నురగంతా కూడా కొంచెం తగ్గే వరకు ఉంచుకొని, అంటే మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒక్క 3 మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, మొత్తం ఆయిల్ పైకి తేలి మసాలా అంతా కూడా చక్కగా ఉడికింది. ఆపేసుకున్నాను. ఇప్పుడు గాజు సీసాలోకి అయితే చల్లారిన తర్వాత ఇలా షిఫ్ట్ చేశాను.
పికిల్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. పులుపు కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. మనం ఈ పికిల్ని 2 డేస్ తర్వాత యూస్ చేసుకోవచ్చు. నేనైతే పక్కన పెట్టేసి గ్రాసరీస్ తెచ్చుకున్నానని చెప్పాను కదా, ఒక బ్యాగ్ మొత్తం సర్దుకున్న తర్వాత ఇంకా 2 బ్యాగులు ఉన్నాయి. ఇలా సర్దుకుంటూ కొంచెం వీడియో తీసుకున్నాను. ఆయిల్ ప్యాకెట్స్, సాల్ట్ ప్యాకెట్ అన్నీ కూడా ఇక సర్దుకుంటూ ఉన్నా అనమాట. అలాగే వెజ్జీస్ నా దగ్గర ఫ్రిడ్జ్లో ఉంటాయండి. అవి కాకుండా మళ్ళీ ఎక్స్ట్రాగా కావాల్సిన వెజ్జీస్ అయితే తెచ్చుకున్నా అనమాట. ఎక్కువగా సలాడ్ అది తింటూ ఉంటాను. అందుకని చెప్పి క్యారెట్, బీట్రూట్, కీరా ఇవైతే ఎక్కువగా యూజ్ అవుతాయి కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటా అనమాట. ఫ్రెష్గా అయిపోయిన వెజ్జెస్ అయిపోయినట్టుగా తెచ్చుకుంటాను. ఇలా సర్దుతూ ఉన్నానండి. మెంతికూర కూడా తెచ్చుకున్నా అనమాట. మెంతికూర వలవాలంటే నాకు టైం టేకింగే. మధ్యాహ్నం తెచ్చుకున్న వెజ్జీస్ గ్రాసరీస్ కదా, బయటికి వెళ్ళాలి అన్నట్టుగా అన్నీ తెచ్చినవి అక్కడే పెట్టాను. ఓన్లీ పన్నీరు, తోటకూర, ఆకుకూర, పుదీనా, కొత్తిమీర ఇవి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మిగిలినవన్నీ బయటే ఉంచేసి బయటికి వెళ్ళామన్నమాట. వచ్చిన తర్వాత వెంటనే నేను చికెన్ పికిల్ పెట్టాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఇంకా వీటిని అలాగే పెట్టాను. ఇలా సర్దుకుంటూ కూర్చుంటే నాకు కిచెన్లో మళ్ళీ లేట్ అయిపోతుంది. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టున్నాను కాబట్టి బాగోదు అని ఫాస్ట్గా కిచెన్లో పనులు చేసుకొని వచ్చిన తర్వాత వన్ సైడ్ తెచ్చుకున్న గ్రాసరీస్ అన్నీ సర్దుకుంటూ వన్ సైడ్ వెజ్జీస్ అన్నీ తీసుకుంటూ ఇక్కడ కూర్చున్నా అనమాట. మార్నింగ్ 5 o'clock లేచిన, 4:30కి లేచినా కూడా ఈ ఆకుకూరలు ఒలిచేసి క్లీన్ చేసిన తర్వాత వంట చేయాలంటే ఎక్కువ టైం వేస్ట్ అవుతుందండి. అందుకనే ముందు రోజు నైటే ప్లాన్డ్గా రేపు మార్నింగ్కి ఏం కర్రీ, ఏం బ్రేక్ఫాస్ట్ అని చెప్పి అన్నీ ప్రిపేర్డ్గా రెడీగా ఉన్న తర్వాతే మార్నింగ్ వంట స్టార్ట్ చేసుకుంటాను. సో దట్ మనకి టైం చాలా సేవ్ అవుతుంది అన్నమాట. బెండకాయలైనా దొండకాయలైనా ముందు రోజు నైటే వెజ్జీస్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటానండి. సో దట్ నాకు ఈజీ అవుతుంది కూడా వంట. అలాగే మెంతికూర వలవాలి. ఇప్పుడు మెంతికూర అండ్ పుదీనా అన్ని తెచ్చుకున్నాను కదా, ఆఫ్టర్ డిన్నర్ ఈ పనులు పెట్టుకున్నాను అంటే నెక్స్ట్ వాకింగ్కి వెళ్ళేసి వచ్చేస్తాను. ఇదన్నమాట అండి వీడియో. ఇలా రోజులో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. సండే అని మండే అని తేడా లేకుండా. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనండి, టేక్ కేర్. Bye.